ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే జూమ్ కార్యక్రమాలని, యూట్యూబ్ కార్యక్రమాన్ని వీక్షిస్తూ దీవించబడుతున్న మీ అందరికీ మరొకసారి ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారా? మీ అందరి కొరకు మేము ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు, మా పరిచయం కొరకు ప్రార్థన చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. మరి సమయంలో ఒక వాక్య భాగం చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో కీర్తనల గ్రంథము 133వ కీర్తన మొదటి మాట నేను చదువుతా ఉన్నాను. జాగ్రత్తగా మీరు చూడండి, వినండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవముగల తండ్రి, నీకు వందనాలు. చదువుకున్న మాటని నాతోనూ మాతను అందరితో మీరు మాట్లాడండి. వినగలిగే చెవులను, గ్రేముగల ఆత్మను మాకు ఇవ్వండి. వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. అడ్డుల ఆటంకాలు మీరు తొలగించండి. మీ నామానికి మీరే మహిమ తెచ్చుకున్నామని యేసు నామమున ఈ మనవలని అడిగి పొందున్న మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. మరి సమయంలో చదువుకునే మాటని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. చాలాసార్లు ఈ మాటని మీరు చదివి ఉండొచ్చు, వినుండొచ్చు. అయినా సరే పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి నీతో, నాతో, అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈరోజు మన యొక్క వాక్య అంశము లేక సబ్జెక్ట్ ఏంటనంటే ఐక్యత. ఐక్యత అనగానే ఏంటి అనంటే కలిసికట్టుండుట. కలిసికట్టుండుట. ఒక చైన్ ఉదాహరణగా చూసినట్లయితే చైన్లో కొన్ని లింకులు ఉంటాయి. ఆ లింకులన్నీ మామూలుగా బయట పడేసి ఉంటే అవి లింకులుగానే కనబడతాయి. అయితే ఆ లింకులు ఒకదానికొకటి అటాచ్మెంట్ అవుతాయి, ఒకదానికొకటి మనము కలిపితే అది ఎలా ఉంటుందంటే ఒక చైన్ ఆకారం వస్తుంది కదండి. దాన్ని అప్పుడు ఒక చైన్ అని అంటాం. అది అందంగా కూడా కనబడుతుంది, అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుంది. లేదు, ఆ లింకులు ఓడగొడితే అది ఎవరికి ఉపయోగం ఉండదు, అది అందంగా కూడా కనబడదు. అందుకే ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యం. క్రైస్తవులుగా మనకి, ఈ సమాజంలో ఉంటున్నటువంటి మనుషులకు కూడా ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొద్ది మాటలు ఈ ఐక్యతను గురించి మనం నేర్చుకుంటూ ముందుకు కొనసాగుదాం. అయితే మనందరికీ తెలుసు, ఈ ఐక్యత గురించి చాలాసార్లు మనము వినుండొచ్చు అని చెప్పాను ముందే. మనము చిన్నప్పుడు ఒక పాఠం నేర్చుకున్నాం. 4 ఎద్దుల కథ. ఎవరైనా మీకు తెలిసి ఉండొచ్చు. 4 ఎద్దుల కథ మనము నేర్చుకున్నాం చిన్నప్పుడే. అవి ఎలా ఉండేవి అంటే చాలా కలిసికట్టుగా ఉండేవి, ఐక్యతతో ఉండేవి, స్నేహము కలిగి ఉండేవి కదండి. ఈరోజు నా జీవితాలలో ఈ ఐక్యత అనేది లేకపోవడం ద్వారా ఏమైపోతా ఉన్నదంటే ఈ 4 ఎద్దుల పరిస్థితే ఏర్పడుతూ ఉన్నది. ఈ 4 ఎద్దులు కలిసికట్టుగా ఉన్నాయి, బాగున్నాయి. అయితే దానిని ఒక సింహము తినడానికి చూస్తూ ఉండేది కదండి. ఏ విధము చేతనైనానో వాటిని చంపి తిందామని ప్లాన్ కలిగి ఉంటే ఈ 4 కలిసి ఉండడం ద్వారా అది వీటిని ఏమి చేయలేకపోతున్నది. ఎందుకంటే ఈ 4 కలిసి దాని మీద దాడి చేసేవి. అప్పుడు సింహం పారిపోయేది. అయితే ఒక దినాన ఈ 4 ఎద్దులలో ఐక్యత లోపించింది. ఈ 4 గొడవ జరిగింది. ఏదో చిన్న గొడవ జరగగానే ఏమైపోయిందంటే ఒక్కొక్క ఎద్దు విడిపోయాయి. విడిపోవడం ద్వారా సింహానికి చాలా ఏమొచ్చింది? సంతోషం అనిపించింది. అబ్బా, ఎన్ని రోజులకి నేను ఎదురు చూస్తున్నటువంటివి తినడానికి నాకు అవకాశం వచ్చిందని ఒకటికొకటి చంపి తినడానికి ప్రారంభించింది. తద్వారా మనం నేర్చుకున్న నీతి ఏంటంటే ఈ లోకంలో మనము ఎలా ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. క్రైస్తవులకి ఇది చాలా ప్రాముఖ్యం. క్రైస్తవుడా, నువ్వు ఐక్యత కలిగి జీవిస్తున్నావా? నీ తోటి వారితో సంఘములో సహోదరి ప్రేమ లేదు, సేవకుడు ప్రేమ లేదు. ఎందుకంటే ఐక్యత లోపిస్తూ ఉన్నది. అందుకే ఈరోజు సంఘాలలో భయంకరమైన శ్రమలు వస్తూ ఉన్నాయి, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. సేవకుల్లో ఐక్యత లోపిస్తూ ఉన్నది. అందుకే సంఘాలలో భయంకరమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు, ఐక్యత లోపించడం ద్వారా అనేకమైన సమస్యలు వస్తూ ఉన్నాయి, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, కష్టాలు వస్తూ ఉన్నాయి కదండి. క్రైస్తవులు అనేవారు లేకుండా చేద్దామని అనేకమైన ప్రణాళికలు కలిగి ఉంటున్నారు. క్రైస్తవ సమాజము ఈ లోకంలో లేకుండా తుడిచిపెట్టడానికి చూస్తున్నటువంటి వారికి ఎదిరించే వారముగా ఐక్యత మనలో ఉంటేనే తప్పనిసరిగా ఎదుటి వారికి మనము పోరాడగలము, జయించగలమనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే సాతానుగాడు ఏం చేస్తా ఉన్నాడంట? జాగ్రత్తగా వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవడను మింగుదునా,
ఎవరెప్పుడు దొరుకుతారా, ఎవరిని ఎప్పుడు పడేస్తానా అని ఎదురు చూస్తున్నటువంటి వాడు. అందుకే అట్లాంటి వాడు, గర్జించు సింహం వలె ఎదురు చూస్తున్నటువంటి వాడు, వాడి చేతిలో కానీ వాడి కోరలకు కానీ మనం దొరకకూడదు. అందుకే మనం ఐక్యత కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తా ఉన్నది. సహోదరులు ఐక్యత. సహోదర అంటే సహోదరము అంటే ఒకే ఉదరము నుండి వచ్చినటువంటి వారు. ఇప్పుడు మనము క్రైస్తవులము ఏ విధముగా అయ్యామనంటే దేవుని రక్తము చేత కడగబడ్డాము. అందుకే క్రైస్తవ సమాజముగా ఏర్పాటు చేయబడినాం. అందుకే దేవుని పిల్లలమని పెట్టాం. అందుకే దేవుని యొక్క అధికారము మనకి ఇచ్చాడో. అందుని బట్టి మనం ఏం చేయాలంటే నీవు నేను ఐక్యత కలిగి ముందుకు కొనసాగగలగాలి. ఐక్యతలో ఉన్నటువంటి ఆ గొప్ప మాధుర్యం మనం తెలుసుకోవాలి. నాలుగెద్దులు కథ ఏమైపోయింది, వాటి పరిస్థితి ఏమైపోయింది? ఒకటొకటి చంపబడ్డాయే తప్ప రక్షించుకోలేకపోయాయి. అందుకే ఐక్యత అనేది ఒక సమాజంలో అయితేమి, ఒక కుటుంబంలో అయితేమి, ఒక సంఘంలో అయితేమి, ఒక సేవకుల మధ్య అయితేమి, ప్రతి ఒక్కరి దగ్గర ఈ ఐక్యత అనేది లేకపోతే సమాజం అంతా పాడైపోద్ది. ఆ సంఘం పాడైపోద్ది, ఆ సేవకుల సమాజం పాడైపోద్ది కదండి. లేక ఆ యొక్క కుటుంబం పాడైపోద్ది, ఆ యొక్క సమాజం పాడైపోద్ది, ఆ గ్రామం పాడైపోద్ది, ఆ యొక్క దేశం పాడైపోద్ది, ఆ ప్రదేశం అంతా పాడైపోద్ది ఐక్యత లేకపోవడం వలన. అందుకే ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది. ఐక్యత కలిగి జీవించినప్పుడు కార్యాలను మనం చూడగలమనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఐక్యత మన జీవితాల్లో ఎప్పుడు కూడా లోపించేటట్లుగా ఉండకూడదు. సేవకుడా, ఐక్యత కలిగి ఉండు. నీ సేవకునితో, నీ తోటి సేవకునితో ఐక్యత కలిగి ఉండు. వాని యొక్క పరిచర్య ఆయనదే, నీ పరిచర్య నీదే. ఆయన మీద నీకెందుకు అంత కుళ్ళు? ఆయన పైన ఎందుకు లేనిపోయినటువంటి ద్వేషము? ఆయన గురించి ఎందుకు లేనిపోయినటువంటి మాటలు? అక్కడ ఐక్యత లోపిస్తా ఉన్నది. ఐక్యతగా ఉండాలనుకున్న ఇట్లాంటి సాతానుగాడు యొక్క కుయుక్తులు మన జీవితాల్లో ఉన్నప్పుడు ఐక్యత లోపిస్తుంది. ఒక విశ్వాసి సంగమా, జాగ్రత్తగా విను. ఎందుకు నీకు అంత కుళ్ళు నీ సహోదరుడి పైన? ఎందుకు నీ పక్కన ఉన్నటువంటి నీ విశ్వాస పైన నీకు అంత కుళ్ళు? అందుకే సంఘములో అనేకమైన శ్రమలు, సమస్యలు. ఐక్యతగా ఉండడానికి ప్రయత్నించు. సమాజము, ఎందుకు నీ తోటివారి పైన నీకు అంత కుళ్ళు? ఇతరుల పైన నువ్వు ప్రేమించాలి. ఇతరులను ప్రేమించమని చెప్తా ఉంటే ఇతరుల పైన నీ కుళ్ళు, కుతంత్రాలు, ఈర్షభావాలు, ఆ మతము ఈ మతము, ఆ దేశము ఈ దేశమని కదండి, ఆ వర్గము ఈ వర్గము, ఆ కులము ఈ కులమని ఇలాగ కులాలను పట్టుకుంటూ, ఇలాగ మతములు పట్టుకుంటూ, ఇలాగ వర్గాలను పట్టుకుంటూ, ఇలాగ అనేకమైనటువంటి విధి విధానాలు చేసుకుంటూ జనాలు పాడైపోతా ఉన్నారు. సమాజం పాడైపోతా ఉన్నది. ఐక్యత లోపించడం ద్వారా ఎన్ని సమస్యలో, ఎన్ని కష్టాలో, ఎన్ని ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఐక్యత కలిగి ఉండడానికి ఇష్టపడదాం. ఐక్యత కలిగి జీవించడానికి మనం ఇష్టపడదాం. అయితే బైబిల్లో కొంతమంది ఐక్యత లేనివారుగా కొంతమందిని మనం చూడగలుగుతా ఉన్నాం. బైబిల్లో కొంతమందికి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. అందులో మొట్టమొదటిగా ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివితే కయ్యూను ఏబేలును గూర్చి అక్కడ మనకు తెలుస్తా ఉన్నది. ఏమనంటే, కయ్యూను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతనిని చంపెను. ఏమైపోండో, తన తమ్ముడినే చంపేశాడు కయ్యూను. ఎందు నిమిత్తం ఈ ఘోరం జరిగింది? ఎందుకు ఆయన తమ్ముడిని చంపవలసిన పరిస్థితి వచ్చింది కదండి? కయ్యూను పొలము వ్యవసాయం చేసినటువంటి వాడు, ఏబేలు గొర్రె మందలను కాచుకుంటున్నటువంటి వాడు. వీరిరువురు ఒక దినాన బలి దేవునికి ఇవ్వాలి, బలి అర్పణ దేవునికి ఇవ్వాలని అర్పణ తీసుకొచ్చారు దేవుని దగ్గరికి. తీసుకొచ్చినప్పుడు కయ్యూను తన యొక్క పొలంలో పండిన పంటల నుండి, ఏబేలు తన మందలలో నుండి తొలుచూల పిల్లలను, మేకలను, గొర్రెలను తీసుకొచ్చినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. అయితే ఈ ఇద్దరు కూడా తెచ్చినటువంటి అర్పణలో దేవునికి ఏబేలు అర్పణే అంగీకారమైనది. ఏబేలు అర్పణ నచ్చింది. అయితే దేవునికి ఏబేలు అర్పణ నచ్చిందని, నా తమ్ముడు అర్పణ దేవుడు అంగీకరించాడని, కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలేదని ఆ కోపంతో తన తమ్ముడిని
చంపేశాడు. అంటే కయీను అర్పణ దేవునికి అంగీకారం ఎందుకు కాలేదు అని అంటే, చాలామంది అనుకుంటారు ఆయన తెచ్చింది పనికిరానిదని, ఆయన తెచ్చినవన్నీ పుచ్చిపోయినవి లేకపోతే పాడైపోయినవి తెచ్చాడని, లేకపోతే ఆయన తెచ్చింది దేవునికి అందుకే ఇష్టం లేదని అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన తెచ్చింది మంచి అర్పణే, కానీ తన హృదయము ఎలా ఉన్నదంటే మంచిగా లేదు. తన హృదయానుసారంగా, తన హృదయ ఇష్టానుసారంగా ఇవ్వలే. తన హృదయంలో నిశ్చయించుకొని దేవునికి ఇవ్వాలని సంతోషంతో ఇవ్వలే. అందుకే సత్క్రియ చేసిన యెడల నువ్వు ఎందుకు తలదించుకుంటావు అని అంటాడు దేవుడు. సత్క్రియ చేస్తేనే కదా తల ఎత్తుకుంటాడు. సత్క్రియ లేదు, నేను దేవునికి ఇస్తున్నానని సంతోషం లేదు, తన హృదయంలో దుఃఖంతో ఇచ్చాడు, నొచ్చుకుంటూ ఇచ్చాడు. అందుకే తన హృదయాన్ని నొచ్చుకొని బాధపరిచి దుఃఖంతో ఇచ్చినటువంటి దేవునికి ఆ అర్పణ అంగీకారం కాలే. అందుకే ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడని వెంటనే తన తమ్ముడిని చంపేశాడు. చూడండి, ఈరోజు ఐక్యత ఎలా ఉన్నదంటే తన తమ్ముడిని చంపేటటువంటి పరిస్థితిని వచ్చేసింది. ఐక్యత ఉంటే తల్లి తన తమ్ముడిని ప్రేమించేవాడు. అయ్యో, నా తమ్ముడు అర్పణే కదా దేవుడు ఇష్టపడ్డాడు, నా తమ్ముడిది ఇష్టపడితే ఏంటి, నాదైతే ఇష్టపడితే ఏంటి, ఎవరిది ఇష్టపడినా మావాడే కదా అనే ఆలోచన లేదు ఆయనలో. అందుకే తన తమ్ముడిని చంపేసి దేవుని దగ్గర ఏం తెలియనివాడిగా నటిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయి. దేని విషయంలో నువ్వు ఐక్యత లోపిస్తూ ఉన్నదా నీ జీవితంలో? నీ కుటుంబంలో ఐక్యత లోపించడానికి కారణం ఏంటి? సాతానుగా అనేకమైన చిచ్చులు పెడుతూ ఉంటాడు నీ ఐక్యతను పాడు చేయడానికి. అందుకే ఇక్కడ మన పరిశుద్ధ లేఖన గ్రంథంలో మీకా గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే 7వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతా ఉన్నాను. ఎవరి ఇంటి వారు వారికే విరోధులు అవుతారు అనే మాట కనబడుతుంది. ఎవరి ఇంటి వారు వాళ్ళకే విరోధులు అవుతారంట. నిజమే, మన ఇంట్లో ఉంటున్నటువంటి వారు మనకే విరోధులు అవుతారు. మన పిల్లలు మనకి విరోధులు అవుతారు, మన భార్య మనకి విరోధం అవుతుంది, మన భర్త మనకి విరోధం అవుతుంది కదండి. ఏదైనా ఒక మాట విషయంలో కానీ, ఏదైనా ఒక పని విషయంలో కానీ, ఏదైనా ఒక ప్రయత్న విషయంలో కానీ వాళ్ళే మనకి విరోధులుగా నిలబడతారు. బైబిల్ చెప్తా ఉంది సూటిగా. అందుకే అక్కడ కయ్యూను తన తమ్ముడైన ఏబేలును చంపేయడానికి గల కారణమైంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఐక్యత లోపించడం ద్వారా ఏం జరిగింది తెలుసా? తన తమ్ముడినే చంపే పరిస్థితి వచ్చేసింది. అందుకే సామెతల గ్రంథము 26వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచుకును. పగవాడంట ప్రేమతో ఏం చేస్తాడో మాయలు చేస్తాడు. తన పెదవులతో మాయలు చేస్తాడు, అంతరంగంలో ఎక్కువగా కపటాన్ని దాచుకుంటాడు. అంటే మాయలు చేస్తాడు. మన దగ్గర అనేకమైనటువంటి మాయ మాటలు చెబుతాడు, రుచికరమైన మాటలు చెప్తాడు, సంతోషకరమైన మాటలు చెప్తాడు. కానీ తన హృదయం నిండా ఏముంటుంది? కపటమే. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ హృదయంలో ఇంకా కపటం ఉంచుకుంటూ నీ సహోదరుడి పట్ల నువ్వు ప్రేమను చూపెడతా ఉన్నావేమో, జాగ్రత్త. నీ హృదయంలో ఇంకా భయంకరమైన కపటాన్ని ఉంచుకుంటున్నావు తన మీద దురుద్దేశం కలిగి వాడిని చంపాలని, లేకపోతే పడేయాలని, వాడిని బాగు చేయకుండా నాశనం చేయాలని చూస్తూ కంకణం కట్టుకుంటూ ప్రేమ కలిగి మాట్లాడుతూ సందు దొరికినప్పుడు వాడిని నువ్వు పడేస్తున్నావేమో. జాగ్రత్త సంగమా. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎట్లాంటి స్థాయిలో ఉన్నా, ఎట్లాంటి వాడవైనా, ఏ అధికారం కలిగిన వాడవైనా, ఏ యోగ్యత కలిగిన వాడవైనా ఆలోచించే. సందు దొరికినప్పుడు నీ స్నేహితుడిని, లేకపోతే నీ సహోదరుణ్ణి, నిన్ను ప్రేమించిన వారిని నువ్వు పడేస్తూ ఉన్నావేమో. నీకంటే ఎవరు గొప్ప అవ్వకూడదు, నీకంటే నేను ఎవరి దగ్గర తక్కువ అయిపోకూడదు అని వాటిని నువ్వు కప్పుకోవడానికి లేనిపోని పనికిరాని పనులు చేస్తున్నావేమో. జాగ్రత్త. ఐక్యత కలిగి ఉండడానికి ప్రయాసపడు. ఇంకొక మాట చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 28 వచనం నుండి 32 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. అక్కడ యోసేపు తన అన్నల కొరకు మనకి సూటిగా తేటగా రాయబడుతూ ఉన్నది. అయితే మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. ఎక్కడ మనం చూస్తున్న వీరి ఐక్యత, వీళ్ళు అన్నదమ్ములే కదండి. యోసేపుని తన తండ్రి ప్రేమిస్తున్నాడని
తన తండ్రి ఎవరు? యాకోబు. యాకోబు తన తండ్రి యోసేపును ప్రేమించేస్తూ ఉన్నాడని, యోసేపుకే మంచి మంచి వస్త్రాలు కొంటున్నాడని, యోసేపుకే అన్ని విషయాలని అప్పచెపుతున్నాడని, యోసేపు మన మీద మనం ఏమి చేస్తున్నామో అది తీసుకెళ్ళి నాన్నకి చెబుతా ఉన్నాడని, అంతేకాకుండా వీడు మనపైనే కలలుగంటున్నాడు, వీడి కాళ్ళ మీద మనం పడాలంట, వీడికి ఎలా కాదనుకుని అన్నలందరూ కుట్ర పన్నేశారు, వీడిని చంపేద్దాం. చూసావా, ఐక్యత లేకపోతే ఎంత భయంకరమైనటువంటి దుస్థితిని తీసుకొస్తా ఉన్నదో. ఐక్యత లేకపోతే ఏ పని చేయడానికైనా ముందుకు వెళ్ళిపోతాం. వాడితో నాకు సంబంధం ఏంటి అని అనుకున్నావంటే అయిపోయింది పని. వాడిని ప్రేమించడానికి నువ్వు ఇష్టపడాలే తప్ప, ఒకవేళ తప్పు చేసినా సరిచేయడానికి ఇష్టపడాలే తప్ప, వాడితో నాకు పని లేదు అనుకుంటూ ఏదైనా చేసే ఎలాగైనా పోనే అనే ఆలోచన నీలో నాలో వస్తే అదే మనం చేసిన పెద్ద పాపం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, సంఘాలను నడిపిస్తున్న సేవకులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఐక్యత లోపిస్తే మన సమస్య పోదు. మన సమస్య పోతుంది అనుకుంటున్నాము కానీ సమస్య ఎక్కువైపోతుంది. అందుకే ఐక్యత కలిగి ప్రేమతో మనం సరిచేసుకోవాలే తప్ప వారిని అన్యాయముగా బలి చేయడానికి, అన్యాయముగా హింసించడానికి మనము తీర్మానం చేసుకోకూడదు. ఇక్కడ ఏం చేశారు అన్నలు? యోసేపుని ఏ విధమ చేతనైనా చంపేద్దామని ప్లాన్ కలిగినప్పుడు అన్నలో ఒక అన్నకి కొంచెం ఆలోచన వచ్చింది. ఎందుకురా వీడికి చంపాలి, ఆల్రెడీ గోతులో పడేశారు, వీడికి ఎందుకు చంపాలి అని ఆలోచన చేసి అమ్మేశారు. 20 తులముల వెండికి అమ్మేశారు. 20 తులాల ఎండికి అమ్మేశారు. ఎవరికి? ఇస్మాయిలీలకి అమ్మేశారు. చూసావా, వీడు మా మీదే కలలుగా అంటున్నాడు, వీడి కాళ్ళు మేము పట్టుకుంటామట, వీడి కాళ్ళు మేము మొక్కుతామంట, వీడి కలలుగన్నోడు వస్తున్నాడు, వీడికి నాన్న ప్రేమిస్తూ ఉన్నాడు ఎక్కువగా, వీడు అనుకున్నవన్నీ చేస్తూ ఉన్నాడు, వీడికి అన్నీ చేస్తూ ఉన్నాడు, వీడు మనకి ఇక్కడ నుండి మనం ఏం చేస్తా అవి మోసుకొని నాన్నకి తీసుకెళ్ళి చెప్తా ఉన్నాడు, వీడు ఉండడానికి వీలు లేదు అని ప్లాన్ కలిగి, చంపాలని ప్లాన్ కలిగి చివరికి అమ్మేశారు 20 తులములకి. తర్వాత ఏం జరిగిందంతా మనకు తెలుసు. తన తండ్రికి తన అంగీని చింపేసి అంగీని ఒక పొట్టేళ్ళు రక్తంలో ముంచి తీసుకెళ్లి తన అంగీని తన తండ్రికి ఇచ్చినట్లుగా ఇది మీ కుమారుడేనా అని చెప్పినట్లుగా ఇవన్నీ మనకు తెలుసు. తర్వాత జరిగిన చాప్టర్ని మనకు తెలుసు. ఆయన అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడికి అమ్మబడ్డాడో, ఎక్కడ బానిసత్వం చేశాడో, ఎక్కడ జైల్లో వేయబడ్డాడో, తర్వాత ఎక్కడ గొప్పవాడు అయ్యాడో, ఐగుప్తు దేశానికి ఒక ప్రధానమంత్రి స్థానంలోకి వెళ్ళాడో, అప్పుడు మళ్ళీ వారు అన్నలు వెళ్ళి తన కాళ్ళ మీద పడ్డారు. ఇవన్నీ మనకు తెలుసు. అయితే చూడండి, ఐక్యత లోపించడం ద్వారా తన తమ్ముణ్ణి చంపడానికి కూడా వారు వెనకంచి వేయలే. చంపేద్దాం, ఏమైపోయింది చూసావా. ఈరోజు నీ సొంత తమ్ముణ్ణే, నీ సొంత వారనే, నీ అనుకున్న వారనే ఐక్యత లోపిస్తే వారిని ఏ విధమ చేతనని ఏమి చేయడానికైనా నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. జాగ్రత్త. ఐక్యత కలిగి ఉండడానికి ఇష్టపడదాం. ఇంకొక మాట చూపెడతాను. అదే ఆదికాండం 27:19 చదివితే, అందుకు యాకోబు, నేను యాషావు అను నీ జ్యేష్ఠ కుమారుడును, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నావు, నీవు నన్ను దీవించుటకే దయచేసి లేచి కూర్చుండి వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. ఇక్కడ మనం చూస్తున్నాము యాషావు యాకోబులను గూర్చి. ఇస్సాకు అన్నాడు తన యొక్క కుమారుడైన పెద్దవాడైన యాషావుతో అంటున్నాడు, ఇదిగో నాన్న, నేను చనిపోబోతున్నాను, ఇకనా నిన్ను దీవించు నిమిత్తము నీవు వేటాడి తెచ్చినటువంటి మాంసంతో నాకు మంచి రుచికరమైన భోజనం పెట్టు, నేను దీవించి నేను మరణమవుతానని ఇస్సాకు చెబుతున్నప్పుడు, అంటే ఇస్సాకు ఎవరు? యాకోబు యాషావుల తండ్రి. అయితే ఈలోపు ఈ మాట యాకోబు తల్లి విన్నది. వినగానే ఏమైపోయింది అని అంటే నీ వెళ్ళి మీ నాన్న చెప్పాడు కదా మీ అన్నకి, మీ నాన్న చెప్పిన విధానంలోనే నీవు ఒక 2 మంచి గొర్రెపోతులను లేకపోతే గొర్రె పిల్లలను మేకపోతులను తీసుకొచ్చి చక్కగా నేను వండి పెడతాను, మీ నాన్నకు తీసుకెళ్ళి పెట్టే. మీ నాన్నకు తీసుకెళ్ళి పెట్టానంటే వెంటనే అలాగే, అమ్మో మా అన్నకి నేను విరుద్ధముగా ఈ పని చేస్తున్నాను కదా అని ఆలోచన చేసి చెప్పినప్పటికి కూడా తల్లి నీకేమి కాదు, నువ్వు వెళ్ళు చెయ్యి ఆ పని అని అన్నది. వెంటనే యాకోబు ఆ పని చేసి తన తండ్రిని మోసపరిచాడు.
ఏమని? స్వరం మాత్రము, యాకోబు స్వరము తడిమి చూస్తే నువ్వు యాసావులా ఉన్నావు. ఎవరు బాబు నీవు అని అంటే నేనే యాసావుని. చూసావా ఎంత మోసము. యాకోబు తన అన్నను మోసం చేశాడు. తన అన్నను మోసం చేయడమే కాకుండా తన తండ్రిని కూడా మోసం చేశాడు. తద్వారా యాకోబుని చంపడానికి యాసావు పరుగులు తీస్తా ఉన్నాడు. ఎలాగై నిన్ను చంపుతాను, వీడు లేకుండా చేస్తానని యాసావు కక్ష కట్టుకున్నాడు. చూసావా వీళ్ళలో ఏం లోపమైంది? ఐక్యత లోపమైపోయింది. నా అన్నయ్య కదా, మా అన్న ఆశీర్వదించబడితే నాకు ఆశీర్వాదం కాదా? మా అన్న దీవించబడితే నాకు దీవెన కాదా? మా అన్నని మా నాన్నగారు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం నాకు కొంత ఏదైనా ఇవ్వడా అని ఆలోచన లేదు కదండి. ఈరోజు కుటుంబంలో కూడా తల్లిదండ్రులు ఎవరినైనా ఒకరిని ప్రేమిస్తే ఆడినే ప్రేమిస్తున్నారు, నన్ను ప్రేమించట్లేదు. వాడికే అంత ఇస్తున్నారు, నాకేమి ఇవ్వట్లేదు. వాడినే మంచిగా చూసుకుంటారు, నన్నేమి చూసుకోవట్లేదని పిల్లల్లో గొడవలు రేకెత్తుతూ ఉన్నాయి. ఎందుకంటే మనం సాతాను గారి యొక్క పరిపాలన ఉన్నాము కనుక అట్లాంటివన్నీ రేకెత్తుతూ ఉన్నాయి. కుటుంబంలో సమాధానం లేకుండా, కుటుంబంలో శాంతులు లేకుండా, కుటుంబంలో ఆ చక్కనైనటువంటి ఐక్యత లేకుండా వాడు విడగొట్టడానికే చూస్తూ ఉంటాడు. ఏ విధమ చేతనైనను తండ్రి తన పిల్లలకి ఒక పెద్దవాడికి కానీ చిన్నవాడికి కానీ ప్రేమిస్తే, సరేలే నా తమ్ముడే కదా, నా అన్నే కదా, లేకపోతే నా చెల్లే కదా, నా అక్కే కదా, ఏమైపోయింది వాడిని ప్రేమిస్తే అనే ఆలోచన లేకపోతా ఉన్నది ఈ లోకంలో. అందుకే అది నాన్న యాసావు తన తమ్ముడికి యాకోబుని చంపడానికి పరుగులు తీస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఐక్యత లోపించడం ద్వారా ఎంత భయంకరమైన శ్రమ, ఎంత భయంకరమైనటువంటి బాధ చోటు చేసుకుంటుందో ఈ మాటల ద్వారా నేర్చుకోగలుగుతా ఉన్నాం. ఇంకొక మాట చూపెడతా. సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 18వ అధ్యాయము 9వ మాటను మనం చదివినట్లయితే, కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఇక్కడ మనం చూస్తున్నాం దావీదు సౌలును గూర్చి. సౌలు ఏం చేస్తున్నాడంటే దేవుని చేత అభిషేకించబడినప్పటికీ కూడా సౌలు జీవితంలో ఏమైపోయాడంటే దావీదు గొప్పవాడైపోన్నాడు అనే ఆలోచన ఆయనలోకి వచ్చేసింది. అక్కడ అంటాడు కదా, సౌలుకి 1000 కొలది అయితే దావీదుకి 10,000 కొలది జేజేలు చెబుతా ఉన్నారు. ఎందుకంటే 1000 కొలది మనుషుల్ని సౌలు చంపాడు, 10,000 కొలది మనుషుల్ని దావీదు చంపాడని అక్కడ పాటలు పాడుతూ వారిని గణపరుస్తున్నప్పుడు సౌలు పరిస్థితి ఏమైపోయిందంటే, అయ్యో నాకంటే వీడు ఎక్కువ చేస్తాడని వీడికే ఎక్కువ వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు, గణపరుస్తూ ఉన్నారని విషపు చూపుతో దావీదును చంపడానికి ప్రయత్నించాడు. చూసావా, ఈరోజు క్రైస్తవులముగా ఇది నేర్చుకోవాలి. సంఘంలో ఎవరినైతే కొంచెం మంచిగా పాటలు పాడుతారని వాళ్ళకి అవకాశం ఇచ్చామనంటే, ఏంటి నాకంటే గొప్ప పాటలు పాడుతాడా అని విషపు చూపు చూపినటువంటి వారము లేకపోలేదు. సేవకులలో ఎవరికైనా ఒకరికి వాక్యం ఇచ్చామనంటే, సేవకులలో ఎవరికైనా ఒకరు గౌరవం ఇచ్చామంటే, సేవకులలో ఎవరికొకరికి ఆహ్వానించామంటే ఎదుటివారు చూస్తారు, ఏంటి నాకంటే ఆడు పెద్ద సేవకుడా, నాకంటే ఆయన గొప్పవాడా, నాకంటే ఆయన పేరు మోసునిగాంచిన వాడా, ఆయనకి అవకాశం ఇవ్వడం ఏంటి? చూసావా ఎంత ఐక్యత లోపము. సరేలే నా తోటి సేవకుడే అని సంతోషించుడు పోయి, నా తోటి సహోదరుడే కదా, ఎవరు వాడబడితే నాకేంటి, ఎలా వాడబడ్డము దేవుని నామానికి మహిమ రావాలే తప్ప ఎవరు వాడబడితే ఏంటి అనే ఆలోచన రాకపోతా ఉన్నది సేవకులలో. ఈ లోపము, ఐక్యత లేదు. సమాజం అందుకే పాడైపోతా ఉంది, సంఘాలు అందుకే విచ్చలవిల్ల అయిపోతా ఉన్నాయి, సంఘంలో అందుకే సేవకుల మీద లేచే స్వభావం కలిగిన వారు తయారైపోతా ఉన్నారు. జాగ్రత్త. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఐక్యత లేకపోతే ఏదైనా సరిపాడైపోతుంది. సంఘములో ఐక్యత లేకపోతే తన తోటివాడిపైన విషపు చూపు చూపే పరిస్థితి వచ్చేస్తుంది. దావీదు స్వయాన అల్లుడే సౌలుకి, ఎందుకంటే తన కుమార్తెని దావీదు చేసుకున్నాడు కదండి మీకాలకి.
అంటే అలాంటప్పుడు కూడా దావీదు నా అల్లుడే కదా, నా తర్వాత ఆయనే కదా రాజు అవుతాడు, నా కుమారుడు తర్వాత నా కుమారుని ఒకవేళ పక్కన పెట్టినా దావీదు నా అల్లుడే కదా, గొప్పవాడే కదా, నా 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 యొక్క కుమార్తె భర్తే కదా అని ఆలోచన చేయలే. ఆయనకి జేజేలు వస్తే ఏమైపోయింది? జాగ్రత్త, నీకంటే చిన్నవాడు అభివృద్ధి చెందుతా ఉన్నాడని విసపు చూపు చూస్తున్నావేమో, నీకంటే చిన్నవాడు గొప్పగా వాడబడుతున్నాడని నువ్వు విసపు చూపు పెడతా ఉన్నావేమో, నీకంటే గొప్పవాడు అయిపోతాడేమో అని అనేకమైన బురద జల్లుతా ఉన్నావేమో. జాగ్రత్త కదండి. ఈరోజు చాలామంది బురద జల్లినటువంటి వారినే చూస్తూ ఉన్నాం. వాడికంటే కొంచెము చిన్నవాడు, అనుభవంలో తక్కువవాడు, కొంచెం వాడబడుతున్నాడంటే వాడిపైన బురద జల్లాలి, ఎలాగైనా వాడిని పాడు చేయాలి, ఎలాగైనా వాడిని అవమానపరచాలని చూస్తున్నటువంటి వారు చాలామంది లేకపోలేదు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు క్రైస్తవుడు అని పిలిపించుకుంటున్నావు కానీ నీలో ఐక్యత లేదు. ఐక్యత కలిగి ఉండడానికి ఇష్టపడలేకపోతున్నావు. ఐక్యతతో ఉంటే కదా నీ సమాజానికి నువ్వు గొప్ప చేయగలవు. ఐక్యతతో ఉంటే కదా నీ సమాజాన్ని నువ్వు కాపాడుకోగలవు. ఐక్యతతో ఉంటే కదా నీ యొక్క విశ్వాస సంఘాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు. ఐక్యతతో ఉంటే కదా నీ సేవకుల సమూహాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు. ఐక్యతతో ఉంటే కదా నీ యొక్క క్రైస్తవ్యాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు. ఇవేవి లేకుండా విసపు చూపు చూస్తూ వారి మీద వీరిపైన కక్షలు పెట్టుకుంటూ నువ్వు ఉంటే నువ్వు ఏ విధముగా సాధించగలుగుతావు? దేనిని నువ్వు సాధించలేవు. దేవుని దగ్గర శాపాన్ని తప్ప, దేవుని దగ్గర ఆ గొప్ప భయంకరమైన శిక్షణ తప్ప ఇంకా దేనిని మనం సాధించలేము. జాగ్రత్త. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకుంటూ నువ్వు ఇంకా ఐక్యతను కనపరచకపోతే చాలా నష్టాన్ని తెచ్చుకుంటావు. ఇక్కడ చూసినట్లయితే దావీదుని చంపాలని సౌలు విసపు చూపు చూస్తూ తరుముతా ఉంటున్నాడు. ఆ విధమైనటువంటి వాడుగా చూస్తూ ఉన్నాం. మనకి యాకోబు పత్రిక 5:9 ఈ మాట రాయబడుతూ ఉంది. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీదనొకడు సనుగుకొనొకడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. చూసావా? ఒకరి మీద ఒకడు ఏమవకూడదట, సనుగుకోవద్దు. తీర్పు పొందుతారు. తీర్పు దినాన్ని ఒక దినాన్ని నిలబెడతారు కనుక మీరు ఒకరి మీద ఒకడు సనుగుకోవద్దు, ఒకరినొకడు ప్రేమించుకోండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకరినొకడు ప్రోత్సహించాలి, ఒకరినొకడు ప్రేమించాలి, ఒకరినొకడు ప్రోత్సహించి ముందుకు నడిపించాలి తప్ప వాడిపైన సనుగుకుంటూ, వాడిపైన బురద జల్లుతూ, వాడిపైన విసప చూపు చూపుతూ వాడిని పడగొట్టాలని, వాడించాలని, కిందకి నెట్టేయాలని, తొక్కేయాలని చూస్తున్నటువంటి జీవితాలు మనవి అయిపోతున్నాయి. అట్లాంటి చూపులతో నువ్వు ఉన్నావేమో. జాగ్రత్త. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. సరిచేసుకుందాం. ఈ మాటలు ఒకవేళ నీ హృదయానికి గొచ్చొచ్చు, ఒకవేళ నీ కోపాన్ని తెప్పించవచ్చు, కానీ ఒకసారి ఆలోచించు. ప్రేమతో తోటి సహోదరుడిగా చెబుతా ఉన్నాను, ప్రేమతో ఆలోచన చేయి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రేమతో ఆలోచన చేయి. కోపగించుకోవద్దు. కోపగించుకుంటే అది పాపమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదండి. పాపము. ఈరోజు నా జీవితాల్లో, నా బ్రతుకులలో ఐక్యత లోపిస్తే చాలా నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. అందుకే ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 27:5 చదివితే, అతడు ఆ వెండి నాణెమును దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ఈయనెవరు? యోధా గారు. యేసుక్రీస్తు ప్రభువారిలో శిష్యులలో, యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నటువంటి శిష్యులలో ఒక శిష్యుడు యోధా. ఈయన ఏం చేశాడు? బేరం కుదుర్చుకున్నాడు యేసయ్యను అమ్మివేయడానికి. చూసావా? యేసయ్యను అమ్మేయడానికే బేరం కుదుర్చేసుకున్నాడంటే ఈయన ఎంత ఐక్యత కలిగి ఉన్నవాడో చూడండి. ఇంతవరకు సమాజంలో ఉంటున్నటువంటి వారిని, ఈ లోకంలో ఉంటున్నటువంటి వారిని, స్నేహితులను లేకపోతే వారి యొక్క బంధువులను, రక్త సంబంధులను గురించి నేర్చుకున్నాం. కానీ ఇక్కడ దేవాతి దేవుణ్ణే అమ్మేయడానికి సిద్ధపడిపోయాడు. నిజమే. ఈరోజు నేను అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం. దేవుణ్ణే అమ్మివేయడానికి అనేకమైన విషయాలను కప్పుకుంటున్నాం. చెప్పవలసినవి చెప్పలేకపోతున్నాం, విప్పవలసినవి విప్పలేకపోతున్నాం, వారిని గద్దించవలసినవి గద్దించలేకపోతున్నాం. వాటిని మనము
జాగ్రత్తగా ఏం చేస్తున్నామంటే చెప్పనివ్వకుండా ఆపిస్తూ దేవుని అమ్ముకునే పరిస్థితి వచ్చేస్తా ఉన్నది. దేవునినే అవమాన పరిస్థితి, అవమానము తెచ్చే వారముగా అయిపోతా ఉన్నాం. ఇక్కడ అదే పరిస్థితి ఏర్పడింది. యోధా బేరం కుదుర్చుకున్నాడు. వారితో మాట్లాడినప్పుడు గద్దించవలసినది పోయి ఆ డబ్బులకి ఆ నాణెములకి ఏమైపోయాడు? దాసోహం అయిపోయాడు. ఎన్ని నాణెములండి? 30 వెండి నాణెములు. 30 వెండి నాణెములకి యేసయ్యను అమ్మేసుకున్నాడు. పోనీ అమ్మేసుకున్నాడు కానీ ఆ వెండి నాణెములతో ఏది పెద్ద మిద్దులు కట్టాడా? లేదా మంచి రాజభోగాలు అనుభవించాడా? అనుభవించలే. అవి పారేసుకొని ఉరి వేసుకున్నాడంట. చూసావా? తెలిసి వచ్చిన తర్వాత అయ్యో ఇంత గొప్పవాడిని నేను అప్పచెప్పానా, ఆయనకి సిలువేయడానికి వీళ్ళు ఎన్ని ప్లాన్లు వేశారా చంపడానికి అని ఆలోచన చేసి తనకు తానుగా పడ్డాడు. జాగ్రత్త. ఈరోజు నీ నా జీవితాల్లో నువ్వు చేయరాని పనులు చేస్తూ దేవునికి అవమానం తెచ్చుతున్నావేమో. జాగ్రత్త. ఐక్యత లోపిస్తుంది. అవమానము తెచ్చినట్లయితే యేసయ్య దినాన యోధా ఏ విధంగా అయితే అమ్మేశాడో ఆ విధంగా నువ్వు దేవుణ్ణి అమ్మేసుకున్నట్లే. అక్కడ ఏది నీ ఐక్యత? ఎలా ఐక్యతగా జీవిస్తున్నావు? దేవునితో ఏ విధమైన సహవాసం కలిగి ఉంటున్నావు? ఈ మాటలు వింటున్నా ప్రియా దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇక్కడ చూసినట్లయితే శిష్యులతో ఎంతో ఒక శిష్యుడిగా దేవుడు తనకు అవకాశం ఇస్తే ఆయనే ఎన్నుపోటు పొడిసినటువంటి వాడుగా, తన దుఃఖం తెచ్చిన వాడుగా, తనను అమ్మేసినటువంటి వాడుగా తయారైపోయాడు. జాగ్రత్త. ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. ఐక్యత లోపిస్తే ఎన్ని సమస్యలో, ఎన్ని బాధలో, ఎంత దుఃఖం అనేది కూడా మనం ఆలోచన చేయాలి. అందుకే పరిశుద్ధ లేఖన గ్రంథంలో యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా ఉన్నది. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేకపోతే నువ్వు మరణమందు నిలుస్తావు. మరణమే నీకు ప్రాప్తి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు అంటున్నాడు. ప్రేమ గొప్పది, శ్రేష్టమైనది అంటూ ఉన్నాడు దేవుని వాక్యంలో కదండి. ఆ ప్రేమను కలిగి మనం ఉందాం. ఒకవేళ నేను బాధ కలిగించిన వారు ఉన్నారా? దుఃఖపరిచిన వారు ఉన్నారా? ఇబ్బంది పరిచిన వారు ఉన్నారా? నిన్ను హేళన చేసిన వారు ఉన్నారా? ఉన్నాయి. ప్రేమ కలిగి మనం వెళ్దాం. ప్రేమతో ముందుకు వెళ్దాం. వారిని ప్రేమిద్దాం, గౌరవిద్దాం, సహవాసం చేద్దాం, స్నేహితులుగా చేద్దాం, సహోదరులుగా చేసుకుందాం, ఐక్యతతో ఉందాం. ఇంకా వాడు నీకు తప్పించుకొని నిన్ను బాధపరిచి నిన్ను దుఃఖపరిచి వాడు ఉంటే దేవుడే వాడిని చూసుకుంటాడు. ఆ లెక్క దేవునికి అప్పచెప్పుదాం. మనమెవరము న్యాయం తీర్చడానికి? మనమెవరము వారికి తప్పు అని చెప్పడానికి? మనమెవరము వారిని బాధపరచడానికి? దేవునికి అప్పచెప్పుతాం. న్యాయాధిపతి ఆయన, న్యాయం జరిగించేవాడు ఆయన. అందుకే మీరు ఎవరికి తీర్పు తీర్చకూడని వాక్యం సెలవిస్తా ఉంది. తీర్చినట్లయితే మీ విషయంలో తీర్పు తీర్చబడుతుంది కదండి. అందుకే ప్రేమ కలిగి ఉందాం. బాధలోనైనా, సమస్యలో, ఇబ్బందులోనైనా ప్రేమతో ముందుకు కొనసాగుదాం. కార్యం చూద్దాం, కార్యాలు జరిగించుకుందాం. ఇంకొక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుతా ఉన్నాను. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెను. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని వేడుకుంటున్నాను సహోదరులారా, మీరు ఏకభావముతోనూ ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతో ఉండండి. కక్షలు అనేటివి మీలో రానివ్వద్దు అని మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారు. కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. కక్షలు అనేది మన దగ్గరికి రానివ్వకుండా ఏకభావముతో ఏక తాత్పర్యముతో అందరము ఒకే రీతిగా సన్నద్ధులమై ఉంటూ దేవుని నామాన్ని మహిమ తెచ్చే వారముగా ఉందామని తీర్మానం చేసుకుందామా? ఈరోజు మన ఐక్యతను చాటుదాం. మన ఐక్యతను అనేక మందికి తెలియజేద్దాం. అయ్యో, క్రైస్తవులంటే ఎంత గొప్ప ఐక్యత ఉన్నదా వీళ్ళు అని అనేక మంది చెప్పుకోదగ్గట్టుగా ఉండాలి. క్రైస్తవులలో వాళ్ళకి ఐక్యత ఉండదు. వాళ్ళ సేవకుల వాళ్ళకి ఐక్యత ఉండదు. వాళ్ళ దేవుని బిడ్డల వాళ్ళకి ఐక్యత ఉండదు అని చెప్పుకోవడం కాదు. ఐక్యత కలిగి ఉంటేనే
దేనినైనా సాధించగలం. 4 ఎద్దులు ఏం చేశాయి? ఐక్యతతో ఉంటేనే ఆ సింహానికి తరిమి కొట్టాయి. ఐక్యత లోపించింది, ఒకటికొకటి చచ్చిపోయాయి. మనలో కూడా ఐక్యత లోపిస్తే సమాజమే కాదు, మన కుటుంబమే కాదు, మన సంఘమే కాదు, మనం అనుకున్నది ఏదీ కాదు, అన్నీ పోతాయి, అన్నీ పాడైపోతాయి. జాగ్రత్త. ఐక్యతతో ఉండడానికి మనం ఇష్టపడదాం. అందుకే బైబిల్లో చివరగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి మాట చదివితే, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. చూసావా? ఆతిథ్యము చేయమరవకుడి. సహోదర ప్రేమ ఎలా ఉండాలట? నిలవరముగా ఉండాలి. నిలకడగా ఉండడానికి ఇష్టపడాలి. అది ఎల్లప్పుడూ కూడా దాన్ని విడిచిపెట్టకూడదు, దాన్ని బయటికి పారదోలకూడదు. అందుకే నిలవరముగా మన ప్రేమను కనపరుచుకుందాం, ఐక్యతను చాటుకుందాం. దేవుడు రాకడ దినము వరకు ఐక్యతతో కలిసి ముందు కొనసాగుదాం. అనేక మందికి మన ఐక్యతలో భాగమిద్దాం, చోటిద్దాం. అనేక మందికి సహోదర ప్రేమను చూపెడదాం. అనేక మంది ఎదుట గొప్పవారముగా, దేవునికి ఇష్టలుముగా, దేవుని నామానికి మహిమకరముగా జీవిద్దాం. కళ్ళు మూసుకుందామా? ఒక్కసారి నీ ఐక్యత లోపిస్తూ ఉన్నదండి. నీ కుటుంబంలో ఐక్యత లోపిస్తే కుటుంబం పాడవుతుంది, సంఘంలో ఐక్యత లోపిస్తే సంఘం పాడైపోతుంది, సేవకులలో ఐక్యత లోపిస్తే సేవ జీవితం పాడైపోతుంది, దేవుని నామమే అవమానపరచబడుతుంది. జాగ్రత్త. చేస్తున్న ప్రతి పనిలో ఐక్యత అనేది చాలా ఇక దేవుడు ఒకసారి హృదయాల్లో మీరు ఆలోచన చేసుకుంటావా? ఐక్యత లోపిస్తుందనయ్యా, మేము సహోదర ప్రేమను చూపిస్తున్నాం. నువ్వు ఐక్యత కలిగి ముందుకు వెళ్ళడానికి, ఐక్యత కలిగి ఉంటేనే ఒక అందమనైన, ఐక్యత కలిగి ఉంటేనే దానికి ఒక గొప్ప సంతోషము, ఐక్యతతో ఉంటేనే అదొక మంచి విధానం అనే విషయాన్ని తెలుసుకోవడానికి సహాయం చేస్తున్నాం. దేవుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవగల తండ్రి, చక్కనని మాటలు నిజమేనయ్యా, మాలో ఐక్యత లోపిస్తే చాలా ప్రమాదమని ఈ వాక్యంగా అట్లాంటి ఐక్యత మాకొద్దు ప్రభు. దేవా, అట్లాంటి లోపించే ఐక్యత మాకొద్దు. మేమందరము సహోదరులము, ఒకే హృదయం నుండి, ఒకే ఉదరము నుండి మేము వచ్చినవా దేవా. మీరు రక్తము చేత కడిగి మమ్మల్ని ఇదిగోనాయన నీ బిడలుగా చేసుకున్నారు కనుక మేమందరం నీ వారం అని గ్రహించి మేమందరము కలిసి ఐక్యతతో దేవాని మాటని వాటిని చాటి వారు ఉండడానికి సహాయం చేయండి. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ వారి హృదయాల్లో ఫలింపడానికి, వారి హృదయాలు తెరవబడ్డానికి, వారి హృదయాలు సరిచేసుకోవడానికి సహాయం చేయమని, వారిని దీవించమని ఆశీర్వదించమని, మీరే మహిమించండి. యేసునామమున ఈ మనవలను అడిగి అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. దేవుడు